పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా గత 48 గంటల్లో 7 ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మొదటి 2వ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 24న ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలో ఫెయిల్ కావడంతో మానసిక ఒత్తిడికి లోనై మహబూబాబాద్ జిల్లాలో 2 బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎగ్జామ్ ఫెయిల్ అయిన విద్యార్థిని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోగా మరొకరు బావిలో దూకారు. అదేవిధంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షలలో తప్పడంతో తన జీవితాన్ని ముగించుకున్నాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఈస్ట్ జోన్ ఆర్ గిరిధర్ తెలిపారు. నగరంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన మరో బాలుడు జడ్చర్ల వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో శవమే కనిపించాడు. పరీక్షల్లో పేలవమైన ప్రదర్శన చూపడమే అతని మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 3 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్టుగా తమకు నివేదికలు అందినాయని చెప్పారు.